హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ లేకపోతే స్టోరీ రాయబుద్ది కాదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఆ రోజు ఉదయం రుద్రప్రతాప్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రలేస్తాడు. అమెరికా ప్రయాణం ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉన్నాయి. కానీ అతని మొదటి ఆలోచన వ్యాపారం కాదు, సమావేశాలు కాదు. అతని ఇద్దరు కొడుకులే. నెమ్మదిగా పై అంతస్తుకు వెళ్తాడు. మొదట ఆర్యన్ గది తలుపు తెరుస్తాడు. అక్కడ చూసిన దృశ్యం చూసి అతని పెదవులపై చిన్న నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్యన్ ఇంకా చిన్నపిల్లోళ్ళ పడుకుని ఉంటాడు. మంచం మీద అడ్డంగా తిరిగి పడుకుని ఉంటాడు. దుప్పటి సగం కింద పడిపోయి ఉంటుంది. చేతిలో ఇంకా ఫోన్ అలాగే ఉంటుంది. రాత్రి ఎప్పుడుకో నిద్రపోయినట్లు కనిపిస్తుంది. అతను చూసిన క్షణంలో రుద్రప్రతాప్కి చిన్నప్పుడు ఆర్యన్ గుర్తుకు వస్తాడు. తన భుజాల మీద కూర్చుని తిరిగిన రోజులు గుర్తు వస్తాయి. ఎంత పెద్దవాడైనా తనకి మాత్రం ఇంకా చిన్నపిల్లోళ్ళ కనిపిస్తాడు. తర్వాత నెమ్మదిగా వివాన్ గదిలోకి వెళ్తాడు. వివాన్ మాత్రం దుప్పటి మొత్తం తల మీద వేసుకుని నిద్రపోతూ ఉంటాడు. అది చూసిన రుద్రప్రతాప్ తల ఊపి నవ్వుకుంటాడు. దుప్పటి కొంచెం పక్కకి జరిపి అతని జుట్టు సరిచేస్తాడు. వివాన్ నిద్రలోనే డాడ్ అని చిన్నగా అంటాడు. మళ్ళీ దుప్పటి లాక్కుని పడుకుంటాడు. ఆ మాట విన్న క్షణంలో రుద్రప్రతాప్ కళ్ళల్లో మమకారం మెరుస్తుంది. కొద్దిసేపు ఇద్దరిని చూస్తూ నిలబడిపోతాడు. ప్రపంచానికి తను కఠినమైన మనిషి. శత్రువులు అతన్ని చూసి భయపడతారు. కానీ ఇద్దరి ముందు మాత్రం అతను కేవలం ఒక తండ్రి మాత్రమే. వాళ్ళ కోసం ఎన్నో రాత్రులు త్యాగం చేశాడు. వాళ్ళ కోసం ఎన్నో యుద్ధాలు కూడా చేశాడు. కానీ ఎప్పుడూ వాళ్ళకి చెప్పలేదు. చెప్పాలని కూడా అనుకోవట్లేదు. గది బయటకు వస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎందుకో అతని మనసులో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. అమెరికా వెళ్లే ముందు మొదటిసారి ఈ ఇద్దరిని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోతుంది. ఎందుకంటే ఎక్కడో లోపల ఏదో పెద్ద తుఫాను రాబోతుందని అతని మనసు చెప్తుంది. కానీ ఆ తుఫాను ఎక్కడ మొదలవుతుందో, ఎవరిని తాకుతుందో ఇంకా అతనికి తెలీదు. అప్పుడే రుద్రప్రతాప్ ఫోను మోగుతుంది. తెరపై కనిపించిన పేరు చూసి అతని పెదవులపై చిన్న నవ్వు మెరుస్తుంది. అది రచన. వెంటనే కాల్ అందుకుంటాడు. ఏంటక్క అని అడుగుతాడు. అవతల నుంచి రచన నవ్వుతుంది. వైష్ణవి ఉదయం నుంచి నీ గురించి అడుగుతుంది అంటుంది. పుట్టినరోజు అని మర్చిపోయావేమో అని భయపడుతుంది. ఆ మాటలు విన్న రుద్రప్రతాప్ చిన్నగా నవ్వుతాడు. అక్క అని నెమ్మదిగా పిలుస్తాడు. నువ్వు, బావ, అర్జున్, వైష్ణవి అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను సాయంత్రం అమెరికా వెళ్తున్నాను. వెళ్లే ముందు అందరితో కొంత సమయం గడపాలని ఉంది అని చెప్తాడు. కొన్ని క్షణాలు రచన మౌనంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు అలా అడగటం చాలా అరుదు. సరే అంటుంది. మేము గంటలో అక్కడ ఉంటాము. వైష్ణవి ఆనందంతో పిచ్చెక్కిపోతుంది అని నవ్వుకుంటుంది. ఆ మాట విన్న రుద్రప్రతాప్ కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అతను మరోసారి ఆర్యన్ వివాన్ గదుల వైపు చూస్తాడు. కొద్దిసేపట్లో ఈ ఇల్లు నవ్వులతో నిండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత రుద్రప్రతాప్ కిందకు దిగుతాడు. అప్పటికే ఆర్యన్ వివాన్ ఇద్దరు హాల్లో కూర్చుని ఉంటారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అమెరికా ప్రయాణానికి ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉంటాయి. రుద్రప్రతాప్ చేతిలో కాఫీ కప్పు ఉంటుంది. కానీ అతని మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అప్పుడే బయట నుంచి కారు వచ్చిన శబ్దం వినిపిస్తుంది. గేట్లు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఆ శబ్దం విన్న క్షణంలో రుద్రప్రతాప్ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరో అతనికి తెలుసు.
కొన్ని క్షణాల తర్వాత ప్రధాన ద్వారం తెరుచుకుంటుంది. మొదటగా వైష్ణవి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మావయ్య అని గట్టిగా అరిచి నేరుగా రుద్రప్రతాప్ దగ్గరికి వస్తుంది. ఆమె వెనకాల అర్జున్ కూడా నవ్వుకుంటూ వస్తాడు. మావయ్య, ఈరోజు మీరు తప్పించుకునే అవకాశం లేదు అంటాడు. వెనకాల రచన, ఆదిత్య నెమ్మదిగా లోపలికి వస్తారు. వాళ్ళని చూసిన క్షణంలో రుద్రప్రతాప్ లేచి నిలబడతాడు. ప్రపంచంలో చాలా మందికి అతను రాజులా కనిపించవచ్చు, కానీ వాళ్ళ ముందు మాత్రం అతను కేవలం కుటుంబ సభ్యుడు మాత్రమే. రచన నేరుగా తన తమ్ముడు దగ్గరికి వచ్చి నిలబడుతుంది. కొన్ని క్షణాలు ఏం మాట్లాడదు, కేవలం అతని ముఖం చూస్తుంది. మళ్ళీ సరిగ్గా నిద్రపోవటం లేదు కదా అంటుంది. తినడం కూడా మానేశావు. విదేశాలకు వెళ్లే ముందు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని మందలిస్తుంది. ఆ మాట విన్న వివాన్, ఆర్యన్ నవ్వేస్తారు. ఎందుకంటే తమ తండ్రిని ఇలా మందలించే హక్కు రచనకి మాత్రమే ఉంది. వైష్ణవి అప్పటికే సోఫాలో కూర్చుని అందరికీ ఆదేశాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ రోజు మొత్తం నా రోజు అంటుంది. ఎవ్వరూ ఫోన్లు చూడకూడదు, ఎవ్వరూ పని గురించి అస్సలు మాట్లాడకూడదు. అర్జున్ వెంటనే మొదటి నియమం మామయ్య కోసం పెట్టావా అని అడుగుతాడు. హాల్ మొత్తం నవ్వులతో మరుమోగిపోతుంది. రుద్రప్రతాప్ కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతాడు. ఆ నవ్వు చూసిన రచన కళ్ళల్లో ఆనందం మెరుస్తుంది. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. ఆర్యన్, అర్జున్ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. వివాన్, వైష్ణవి ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు. ఆదిత్య ప్రశాంతంగా అందరినీ గమనిస్తూ ఉంటాడు. రచన మాత్రం తన తమ్ముడి వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అతని కళ్ళల్లో ప్రశాంతత కనిపిస్తుంది. కుటుంబం మొత్తం ఒకే చోట ఉంది. ఆనందంగా నవ్వులు, సంతోషాలు ఉన్నాయి. ఆ క్షణంలో వాళ్ళకి తెలియదు, విధి నెమ్మదిగా వారి జీవితాలను మార్చేయబోతుంది, ఒక కొత్త అధ్యయనానికి తెర తీయబోతుందని. సాయంత్రం అయ్యేసరికి రుద్రప్రతాప్ రాజభవనం మొత్తం వెలుగులతో మెరిసిపోతుంది. ఇంటి ముందు నుంచి తోట వరకు పూలతో అలంకరణ ఉంటుంది. రంగురంగుల లైట్లు మొత్తం భవనం మరింత అందంగా చూపిస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కొక్కరు రావటం మొదలు పెడతారు. హాల్ మొత్తం నవ్వులతో, మాటలతో, సందడితో మారిపోతుంది. ఈరోజు వైష్ణవి పుట్టినరోజు, అందుకే అందరి చూపు ఆమె మీద ఉంటుంది. గులాబీ రంగుల దుస్తులతో ఆమె నిజంగా యువరాణిలా కనిపిస్తుంది. రచన కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది. ఆదిత్య గర్వంగా తన కూతురిని చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత కేక్ తీసుకొస్తారు. ఆ 3 అంతస్తుల పెద్ద కేక్ చూసి వైష్ణవి ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. మావయ్య, అంత అవసరమా అని అడుగుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత వైష్ణవి మొదటి ముక్క తన తల్లి రచనకు తినిపిస్తుంది. తర్వాత ఆదిత్యకి, అర్జుడికి, అయాన్కి, వాళ్ళకు కూడా తినిపిస్తుంది. చివరిగా రుద్రప్రతాప్ దగ్గరికి వస్తుంది. మావయ్య అని ప్రేమగా పిలుస్తుంది. రుద్రప్రతాప్ కూడా కేక్ ముక్కను తీసుకుంటాడు. ఆమె తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తాడు. ఆ క్షణంలో వైష్ణవి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అప్పుడే రుద్రప్రతాప్ నెమ్మదిగా లేచి నిలబడతాడు. హాల్లో మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అతను తన జేబులోంచి ఒక చిన్న వ్యాలెట్ పెట్టి బయటకు తీస్తాడు. అది చూసి వైష్ణవి ఆశ్చర్యపోతుంది. ఇది ఏంటి మావయ్య అని అడుగుతుంది. రుద్రప్రతాప్ చిన్నగా నవ్వుతూ, పుట్టినరోజు కానుక అంటాడు. వైష్ణవి పెట్టి తెరిచిన క్షణంలో అందులో మెరుస్తున్న వజ్రాల హారం కనిపిస్తుంది. కొన్ని క్షణాలు వైష్ణవి మాట కూడా మాట్లాడలేకపోతుంది. రచన, ఆదిత్య కూడా ఆశ్చర్యంగా చూస్తారు, ఎందుకంటే అది చాలా విలువైన హారం. వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మామయ్య అని చెప్పి నేరుగా వెళ్ళి అతన్ని కౌగిలించుకుంటుంది. రుద్రప్రతాప్ కూడా ఆమె తమలా నిమురుతాడు. సంతోషంగా ఉండు అంటాడు.
అదే నాకు పెద్ద బహుమతి. ఆ మాటలు విన్న క్షణంలో హాల్ మొత్తం చప్పట్లలో మోగిపోతుంది. కానీ అదే సమయంలో హాల్లో చివర నిలబడ్డ వీరప్రతాప్ ఆ కుటుంబాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాడు. రుద్రప్రతాప్ చుట్టూ ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం అతని కళ్ళ అత అన్నీ అతని కళ్ళ ముందు కనిపిస్తాయి. అతని పెదవులపై చిన్న నవ్వు మెరుస్తుంది. ఆ నవ్వు వెనకాల ద్వేషం దాగి ఉంటుంది. నీ బలం ఇదే కదా అన్నయ్య, అందుకనే మొదట దెబ్బ కూడా ఇక్కడే పడుతుంది అని మనసులో అనుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోతాడు. స్టోరీ నచ్చితే నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.